రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మాకు తోడై ఉన్నారు నాయనా. ఏ అపాయం కానీ, ఏ ప్రమాదము కానీ మా దగ్గరకు రాకుండా భద్రపరిచారు ప్రభువా. అనేకమైన ప్రయాణాలు చేసి ఉన్నాము, అనేక ప్రాంతాలు సంచరించాము, అనేక చోట్ల ఆహారం తీసుకున్నాము. అయినా కానీ మాకు ఏ సమస్య రాకుండా భద్రపరిచి సజీవులుగా నిలబెట్టారు. మా ప్రతి పనిని ఆశీర్వదించారు. మా ప్రతి ఒక్క కార్యములో మీరు తోడై ఉన్నారు. ఏ లోటు లేకుండా అయా మమ్మల్ని పోషించారు. ఈ రాత్రి కాలంలో కుటుంబంతో కలిసి మరొకసారి ఈ విధంగా మేమందరం ప్రార్థించుకునే ఈ యొక్క అవకాశం దయచేశారు. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం ద్వారా ప్రభువా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున ఎవరి మార్గములైతే చీకటిమయమైపోయి ఉన్నాయో, ఎవరి జీవితాలైతే ప్రకాశవంతంగా లేక కృంగుదలతో, బాధతో, వేదనతో, కన్నీటితో అయా కొనసాగించబడుతున్నాయో, వారి యొక్క మార్గములలో మీరు వెలుగు ప్రకాశింపజేస్తారు అని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు తండ్రి ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో మీ వెలుగును ప్రకాశింపచేయమని, వారి జీవితాలను మార్చమని, కట్టమని, ఆనందమయము చెయ్యమని నాయనా బ్రతిమాలుకుంటున్నాము. ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం, పేరు పేరున అడుగుతున్నాం. సహాయం దయచేయండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. ఏ ఆశ, ఏ ఆలోచన, ఏ కలవరం ఉందో నాయన మీకు తెలుసు. మీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. సహాయమును అనుగ్రహించండి. అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు. వారికున్న ఆ వ్యాధి, ఆ బలహీనత యేసునామంలో కొట్టివేయండి, తీసివేయండి నాయనా. భయంకరమైనటువంటి HIV తండ్రి, క్యాన్సర్స్ అన్నిటినీ కూడా తొలగించండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అయా BP, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా నార్మల్ లెవెల్లో ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు బ్రెయిన్ సమస్యతో ఉన్నారో స్వస్థత అనుగ్రహించండి. మైగ్రేన్, హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి. అయా హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు, లివర్ ప్రాబ్లమ్స్తో, లంగ్స్ సమస్యలతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. సంపూర్ణ విడుదల దయచేయండి. ఆయా మోకాళ్ళ నొప్పుల నుంచి విడిపించండి. ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయండి. PCOD సమస్యల నుంచి విడిపించండి నాయన. అయా స్కిన్ ప్రాబ్లమ్స్తో, బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారు, స్వస్థపరచండి. పెరాలసిస్తో ఉన్నారు, విడిపించండి నాయన. అయా కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి స్వస్థపరచండి నాయన. అయా డైజెషన్ ప్రాబ్లమ్స్తో నాయన, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు, అయా విడిపించండి నాయన. ప్రతి బిడ్డకు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు నాయన అన్ని విషయాల్లో మంచి ఆరోగ్యం దయచేయమని, అంధకార క్రియలను యేసునామంలో లయపరచమని, అయా చేతబడి శక్తుల నుంచి విడుదల అనుగ్రహించమని, యేసునామంలో ప్రతి వాటిని తండ్రి దూరపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా అప్పుల సమస్య నుంచి లేవనెత్తండి. అప్పు లేకుండా ఆర్థికంగా వారు వృద్ధి చెందడానికి సహాయం దయచేయండి. ఆయా చేతిలో కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా కుటుంబంలో గొడవలు, కలహాలు, విభేదాలు లేకుండా సమాధానమైన కుటుంబంగా వారి కుటుంబాన్ని నిలవబెట్టుకోనండి తండ్రి. యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. ఆయన వివిధ దేశాలు వెళ్తున్నారు, అయా వారికి తోడై ఉండండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. విదేశాల్లో ఉంటూ ఉన్నారు, వారికి ఏ హాని జరగకుండా
మీ రక్షణ వారికి దయచేయండి ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించమని, గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా వివాహాల విషయంలో కూడా కృప దయచేసి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. గృహాలు నిర్మించుకుంటూ ఉన్నారు తండ్రి, వారి గృహము తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్మించబడే కృప దయచేయండి నాయన. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా, వారందరూ కూడా క్షేమంగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, కేసుల నుంచి విడిపించండి తండ్రి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, సైనికులను వారి కుటుంబాలను మీరే రక్షించమని, అదేవిధంగా మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో మీ కృపను బట్టి సేద తీరబోతున్నామయ్యా. అలసిపోయిన మా దేహాలకు మంచి నిద్ర దయచేయండి. ఎవరికి నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా అయా కంటి నిండా నిద్రను అనుగ్రహించండి. మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ ఉంచమని, అయా ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ లెక్కలో నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.